సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు అయితే నేను వచ్చేసానండి ఒక మంచి నాన్ వెజ్ టిఫిన్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఎక్కడ అనుకుంటున్నారా? మన గుంటూరులోనే. సో ఇది మస్తాన్ దర్గా దగ్గర ఉందన్నమాట. మస్తాన్ దర్గా పక్క లైన్లోకి వచ్చి కొంచెం బ్యాక్ సైడ్ వస్తే ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఇది ఒక 50 years నుంచి అయితే ఇక్కడ రన్ చేస్తున్నారు అమ్మ వాళ్ళు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మనం నార్మల్గా టిఫిన్స్ అంటే షుగర్తో కానీ చట్నీస్తో కానీ తింటూ ఉంటాము. సో ఇక్కడ అలా కాకుండా దోశతో పాటు చికెన్ కర్రీ ఇస్తారు, లేకపోతే మటన్ కర్రీ ఇస్తారు. మీకు ఫిష్ కర్రీ కావాలన్నా, ప్రాన్స్ కర్రీ కావాలన్నా, మటన్ పాయా కానీ ఏది కావాలంటే అది నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇస్తారనమాట టిఫిన్స్లో. సో మరి అసలు ఈ టేస్ట్ ఎలా ఉంది? నాన్ వెజ్ని ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ టిఫిన్స్తో ఈ టేస్ట్ చేయడం చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ట్రై చేయలేదు, ఇప్పుడే ట్రై చేద్దామని వచ్చాను. సో ఈ క్రౌడ్ చూస్తుంటే ఇక్కడ టిఫిన్ చాలా బాగుందనే చెప్పొచ్చు. సో నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాబాయ్ చెప్పండి, మీరు తింటారా ఇక్కడ? ఇక్కడ తింటామండి. ఏం తింటారు మీరు ఇక్కడ? ఇక్కడ అట్లతో చికెన్ తీసుకుంటాము. ఓకే, టేస్ట్ బాగుంటది. బాగుంటదా? బాగుంటది. అట్లా చట్నీ కదా తినేది, ఇక్కడ చికెన్ ఇస్తున్నారు. చికెన్ వేస్తున్నారు, బాగుంటుందని తీసుకొని మేము తింటాము. ఎప్పటి నుంచి తింటున్నారు మీరు ఇక్కడ? మేము ఒక వారం బట్టి డైలీ వస్తాం ఇక్కడికి. అవునా? టిఫిన్ కోసం. మీరు ఎక్కడ బాబాయ్ ఉండేది? చుట్టుకుంట నుంచి ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తారు? ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసిపోతాను. ఓకే, సో ఎంత అనిపిస్తుంది? ప్రైజెస్ ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉండేయండి. రేట్ ఎంత ఉంది? రేట్లు రూపాయి పోయినా టేస్ట్ ఉందండి. టేస్ట్ ఉంది, బాగుంది అంటారు. అందుకని రూపాయి పోయినా బాధలేదు. మీరు ఏమేమి తింటారు ఇక్కడ? మేము ఎక్కువగా ఇడ్లీతో లేకపోతే అట్లతోనో మామూలుగా చికెన్ కర్రీ తింటారా? మటన్? చికెన్ కర్రీ, గారెలైనా మటన్ కర్రీ తీసుకుంటాం. ఓ, గారెలు కూడా తింటారా? ఓకే, మీ ఫేవరెట్ ఐటమ్ అయితే ఏంటి? నా ఫేవరెట్ గారెట్ మటన్ తో. గారె మటన్. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. సార్ తింటుంటారా మీరు ఇక్కడ రెగ్యులర్ గా టిఫిన్? రెగ్యులర్ గా డైలీ వస్తుంది. ఓకే, ఏం తింటారు మీరు ఇక్కడ? మీ ఫేవరెట్ ఇక్కడ యాక్చువల్ గా ప్రాన్స్, బోటి ఓకే చాలా బాగుంటాయి. ఓకే, ఇక్కడ ఇంత అంటే రెగ్యులర్ గా మీరు ఇక్కడ తినడానికి రీజన్ ఏంటి? రీజనబుల్ రేట్స్ రీజనబుల్ రేట్. ఓకే, టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ చాలా బాగుంది. రీజనబుల్ రేట్స్, క్వాలిటీ, ప్రైజు నార్మల్గా ఉంటాయి కాబట్టి అందుకోసం. సో మీరు ఏం కాంబో తింటారు? కాంబో ఏమేమి కలుపుతుంది? నేను యాక్చువల్గా ఇప్పుడు బోటి విత్ పూరి తింటున్నాను. బోటి పూరి తింటున్నారు? డిఫరెంట్ కాంబో కదా? డిఫరెంట్ కాంబో, అందుకే డిఫరెంట్ కాంబో దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి వస్తాం. ఓకే, సో బాగుంటుంది. యాక్చువల్గా ఫ్రైడే అండ్ సండే నాన్ వెజ్ ఉంటుంది. ఓకే, మిగతా రోజుల్లో చికెన్ డైలీ ఉంటుంది. ఓకే, స్పెషల్ ఏంటంటే ఫ్రైడే అండ్ సండే బోటి అన్ని ఆల్ నాన్ వెజ్ అవైలబుల్. ఫిష్, సండే అండ్ ఫ్రైడేనా? సండే అండ్ ఫ్రైడే. ఓకే, సో వస్తూనే ఉంటారు మీరు? వస్తూనే ఉంటాం. ఓకే సార్, మెయిన్ గా ఫ్రైడే అండ్ సండే కన్ఫర్మ్ వస్తాం. ఓకే ఓకే సార్, ఏం తింటున్నారు మీరు? చికెన్ దోశ. చికెన్ దోశ తింటున్నారు. వస్తుంటారా మీరు ఇక్కడికి? ఇప్పుడు ఫస్ట్ టైం రావడం. ఇదే ఫస్ట్ టైం రావడం? ఎలా వచ్చారు? అంటే తెలుసుకొని వచ్చారు. ఎలా ఉంది మరి టేస్ట్? బాగుంది. బాగుందా? రిఫర్ చేస్తారా ఎవరికన్నా? మళ్ళీ వస్తారా? వస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఎలా ఉంది సార్ టేస్ట్ ఇక్కడ? బాగుందండి. ఏం తింటున్నారు మీరు ఇవాళ? పలావ్ రైస్ తలకాయ కూర. తలకాయ కూర తింటున్నారు. వస్తుంటారా మీరు ఇక్కడికి రెగ్యులర్ గా? రెగ్యులర్ కస్టమర్. రెగ్యులర్ గా వస్తుంటారు? 2 years నుండి వస్తున్నారు. ఓకే, సో ఎందుకని ఇక్కడికే రావడానికి రీజన్ ఏంటి? టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంటది. సండే వస్తాము. సండే వస్తుంటారు. ఎక్కడ సార్ మీరు? ఎక్కడ నుంచి వస్తారు? మేము తాడికొండ మండలం లాం. ఓకే, సో అక్కడ నుంచి ఇక్కడికి వస్తారా? ఓకే, టిఫిన్ చేయడానికి వస్తారా? ఓన్లీ ముందు టిఫిన్ చేస్తాము, కాసేపు షాపింగ్ చేసేసి సండే పూట. ఓకే, ఇక్కడ టిఫిన్ చేసి ఫస్ట్ తర్వాత షాపింగ్ చేసుకుంటారు. ఓకే, ఇంకేమేమి తింటారు ఇక్కడ? ఎక్కువ తినేది తలకాయ కూర, బోటి. ఓకే, నాన్ వెజ్ టిఫిన్స్ ఇక్కడ ఫేమస్ కదా, సో అందుకనే వస్తుంటారా? ఎప్పటి నుంచి వస్తున్నారు? 2 years అవుతుంది. 2 years నుంచి వస్తున్నారా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ వస్తుంటారా మీరు ఇక్కడికి టిఫిన్? రెగ్యులర్ సండే ఫ్యామిలీతో వస్తాము. చాలా బాగుంటుంది. చీప్ అండ్ బెస్ట్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. బయట హోటల్స్ మీద
వారానికి ఒకటి వెరైటీ పెడతారు, అపోలో ప్రాన్స్ అని. ఓకే. అపోలో బాగుంటుంది, మటన్ కబాబ్ చాలా బాగుంటుంది టేస్ట్. ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ? కబాబు, కిచిడి, ఓకే. చిట్టి దోశలు ఇంకా 10 రూపాయలు అని పెడతారు. ఎగ్ దోశ చాలా బాగుంటుంది, ఓకే. రేట్స్ కూడా రీజనబుల్ గా చాలా సూపర్. అసలు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి తింటారు కారులో. సండే వస్తే హౌస్ఫుల్. ఓకే. రోజుకి ఒక ఐటమ్ ఉంటుంది, చికెన్ ఐటమ్ బాగుంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఓకే. మీరు రెగ్యులర్ ఎక్కడి నుంచి వస్తారు నార్మల్ గా? మేము అడితెక్కలపాడు నుంచి వస్తాం. అడవితెక్కలపాడు నుంచి వస్తున్నారా? ఓకే. సో అక్కడ నుంచి మధ్యలో టిఫిన్ చేయలేమని ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికే వస్తాం, మొత్తం ఫ్యామిలీ మొత్తం వస్తాము. ఈ రోజు తగ్గారు, ఓకే. ఫ్యామిలీ మొత్తం పార్సిల్ తీసుకుని వెళ్తాము. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ? అదే కిచిడి బాగుంటుంది, చిన్న దోశలు బాగుంటాయి, ఎగ్ దోశలు. ఓకే. లేడీస్ కి ఎగ్ దోశలు బాగుంటాయి, ఓకే. ఎగ్ దోశ జెంట్స్ కి ఎగ్ దోశలు ప్రైసెస్ ఎలా ఉన్నాయి సార్? చాలా తక్కువ ఉంటాయి. ఎగ్ దోశ 10 రూపాయలు, కిచిడి 60 రూపాయలు, ఓకే. మటన్ కబాబ్ 120 అంతే. ఓకే. మీ పాపకి ఏమి ఇష్టం సార్? ఎగ్ దోశ ఎగ్ దోశ ఇష్టమా? చెప్పారా మరి? చెప్పామండి, మాకు రెగ్యులర్ కాబట్టి పార్సిల్ చేసేస్తారు వెంటనే. ఓకే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉందండి టిఫిన్ ఇక్కడ? టిఫిన్ బాగుంటుంది. నేను ప్రతి వారం ఇక్కడికి వస్తాను. సండే నాకు వీకెండ్స్ కాబట్టి ఇక్కడికి వచ్చి తింటా ఉంటాను. ఓకే. ఏం తింటారు? మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? నాకు ఎగ్ దోశ అంటే ఇష్టం విత్ చికెన్ గ్రేవీ. ఓకే. ఇక్కడికే రావడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే నేను కాలేజ్కి వెళ్ళే టైం నుంచి ఇటు నుంచి పోతా ఉంటాను. ఓకే. సో కాబట్టి ఇక్కడే ఆగి తింటా ఉంటాను. అప్పటి నుంచి అలవాటు నాకు. ఓకే. 7 years నుంచి ఇక్కడే తింటాను. 7 years నుంచి ఇక్కడే టేస్ట్ ఏమైనా చేంజ్ ఉందా? టేస్ట్ ఏమైతే చేంజ్ ఉంటుంది, సేమ్ టేస్ట్ సేమ్ క్వాలిటీ. ఓకే. అప్పటి నుంచి అదే రేటు. ఓకే. అది ఎలా ఉందండి రేట్? ప్రైజెస్ రేట్ రీజనబుల్. 5 రూపీస్కి ఒక దోశ ప్లెయిన్ దోశ రావాలంటే బయట మినిమం ప్లెయిన్ దోశ 15 రూపాయలు. ఎక్కడన్నా ఎగ్ తీసుకుంటే 35-40 తీసుకుంటారు. ఓకే. సో ఇక్కడ చిన్న దోశ వచ్చేసి 10 రూపీస్ ఎగ్ దోశ వచ్చి. ఓకే. సో సో టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ పరంగా అయితే గుడ్. గుడ్. వస్తుంటారు మీరు రెగ్యులర్? రెగ్యులర్గా వస్తుంటాను. ఓకే సార్. సో టిఫిన్ అయితే వచ్చేసింది. దోశలు, చిన్న చిన్న దోశలు చూడండి ఎంత బాగున్నాయో. అండ్ నా ఫేవరెట్ చికెన్ కాబట్టి నేనైతే చికెన్ తీసుకుంటున్నాను. ఈ దోశ ఒక్కటి వచ్చేసి జస్ట్ 5 రూపీస్ అంట. జస్ట్ బేసికల్లీ ప్లెయిన్ దోశ ఇప్పుడు 25 రూపీస్ అలా ఉంది కదా బయట. ఇక్కడ ఓన్లీ 5 రూపీస్ దోశ. చూడండి దోశ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చికెన్ కర్రీ తీసుకున్నాను. ఇక్కడ మటన్ కర్రీ ఉంది, ప్రాన్స్ కర్రీ ఉంది, బోటి కర్రీ, తలకాయ కూర అన్నీ ఉన్నాయి. నేనైతే చికెన్ తీసుకున్నాను ఎందుకంటే అవన్నీ ఏం తినను కాబట్టి. చికెన్ గ్రేవీతో దోశ తింటాం నేను ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. పీస్ ఎలా ఉందో చూద్దాము. చికెన్ అయితే చాలా బాగుంది. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. అన్ని స్పైసెస్ అన్ని మంచిగా తగులుతున్నాయి. ఎప్పుడు మనం చట్నీతో తింటుంటాము రెగ్యులర్గా. ఇలా నాన్ వెజ్తో టిఫిన్స్ చేయడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రస్ట్ మీ, మీరైతే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఈ ప్లేస్ని. చాలా అంటే చాలా బాగుంది. కంసుపిట్ట ఫ్రై కూడా ఉంది ఇక్కడ, లివర్ ఫ్రై కానీ అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట నాన్ వెజ్. స్పెషల్లీ సండే అండ్ ఫ్రైడే అన్ని నాన్ వెజ్ ఐటమ్స్తో టిఫిన్స్ మీరు డెఫినెట్గా టేస్ట్ చేయండి తప్పకుండా. ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.